హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ చేయబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక అర లీటర్ పాలు పోసుకుందామండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ తీసుకొని, సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, కస్టర్డ్ పౌడర్ అంటే ఇస్తారు. దీంట్లో వెనిలా ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, బటర్స్కాచ్ ఫ్లేవర్ ఉంటాయండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 స్పూన్లు బౌల్లో వేసుకొని మనం ముందుగా తీసుకున్న పాలని కొంచెం ఈ పౌడర్లో పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలాగే పౌడర్ డైరెక్ట్గా వేస్తే ఉండలుగా ఉంటుంది. ముందుగా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ అండి ఇది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పాల గిన్నె పెట్టుకొని పాలు సిమ్లో కాగబెట్టుకుందామండి. చూసారుగా పాలు ఇవి మీగడ కట్టకుండా, అడుగు అంటకుండా తిప్పుతూనే ఉండాలండి. మీగడ అనేది కట్టుకోకుండా చూసుకోవాలి. చూసారుగా పాలు లోపలే మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం దీంట్లో పంచదార వేసుకుందామండి. నేనైతే 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎవరి తీపి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఆ పంచదార కరిగేటట్టు తిప్పుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదండి, ఆ పాలని దీంట్లో పోసుకుందాం. పోసుకొని గంటతో బాగా తిప్పాలి. ఇలా మనం 2-3 మినిట్స్ కలుపుతూ తిప్పుకోవాలండి. మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉండకూడదు, మరి దగ్గర పడిపోతుంది గట్టిగా, అలా అవ్వకూడదు. 2 నుంచి 3 నిమిషాలు అయితే సరిపోతుంది. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కకు తీసుకొని ఇది చల్లారే వరకు మేగడి కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. గంటతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇది మనం చల్లారాక ఇలాగైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రూట్స్ పీసెస్ కలుపుకోవచ్చు. లేకపోతే చల్లారాక ఇప్పుడైనా ఫ్రూట్స్ పీసెస్ని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడే కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నేనైతే బనానా, పపాయ, గ్రేప్స్, యాపిల్ తీసుకున్నానండి. దానిమ్మ విత్తనాలు తీసుకున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఫ్రూట్ సలాడ్ రెడీ. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీ, చాలా హెల్దీ ఫ్రూట్ రెసిపీ రెడీ.
ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసుకుందాం. చూసారుగా ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.